చిన్న మైక్ ఉంది ఎవరి దగ్గర మాట్లాడమని చెప్పు. మేము రోడ్ల మీద కూర్చోలే. ఎందుకు సార్ మీకు చెప్తున్నా, మీకు నిజంగా మా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడు. కానీ మీరు ఇట్లా పోలీసులతో మీ దులాన్ని చూపించవద్దు. పోలీసు వాళ్ళు ఇట్లా చేయొద్దు చెప్తున్నాం. మేము బరాబర్ చెప్తున్నాం. ఇక్కడ రోడ్ స్టైల్ చేయలేదు. మేము శాంతియుతంగా ఇక్కడ వచ్చినాం. మమ్మల్ని అరెస్ట్ చేయడం మాత్రం మీకు కరెక్ట్ పనేది కాదు చెప్తున్నా. బరాబర్ గా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఎవరు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. సార్ ఇద్దరు తీస్తున్నారు మీరు ఇప్పుడు. అరెస్టులు తప్ప ఇంకేం చెప్తున్నా సార్. అరెస్టులు తప్ప ఇంకేం ఎంత అన్యాయం తెలుసా. ఒక ఎమ్మెల్సీ ఉండి లోగలు తీయండి అబ్బా. మరీ కూడా లోగలు రాజీనామా చేసి యువత కూడా జాబులు ఇవ్వలేకుండా 2 లక్షల జాబులు ఇస్తాను. 3 సంవత్సరాలు అయింది. ఇట్లా పరిపాలన చేస్తా సిగ్గుతా అడుగుతున్నా. జాతరామా రాజీనామా చేయి. నీకు పరిపాలన చేత కాదు. ఓన్లీ కబ్జా రాజావు ఈ రోజు ప్రభుత్వాలు వచ్చేసి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు అడుగుతున్నా. ఈ రోజు చేతగాని పరిపాలన చేస్తున్నారు. యువత అడిగితే ఏంటి మీ ప్రభుత్వమే వచ్చింది. రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ కడుపులలో వచ్చి తలబెట్టారు కదా. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? సిగ్గులేని ప్రభుత్వము మీకు చేత కాదు. ఈ రోజు విజయవాసం నీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాజీనామా చేయి. నీ చేత కాదు. ఈ రోజు వచ్చేసి ఇట్లా పరిపాలన చేస్తున్నావు కాబట్టి సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. యువతకు వచ్చే మట్టి కొట్టుకోబోతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్తున్నా. నువ్వు రాజీనామా చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి నిన్ను వచ్చేసి అడగడానికి రోజు నీ ఇంటి దగ్గరకు వస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నీకు పరిపాలన చేత కాదు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రాహుల్ గాంధీ డౌన్ డౌన్. సార్
లాక్ తీయలేదు సార్, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసు సార్. ఓటేమన్నాడు, మా ఇంటికి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే మా ఇంటికి వచ్చిండు సార్ ఓటేమని. నాకు కూడా అడిగలేదా? ఫోటో చూపించింది ఇప్పుడు మీడియా అందరికి. మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు. నాకు హక్కు లేదు. మమ్మల్ని కార్లో తీసుకుపోయేది ఎంతవరకు ఇదండి. ఇప్పుడు కోదండరాం సార్ ఆ రోజు మమ్మల్ని అడగకపోయినా కారు ఎక్కించుకుంటూ అధికారంలో రాముందు అధికారంలోకి వచ్చినది కొత్త కారు వచ్చింది. ఆ కార్లో మమ్మల్ని దించమంటే నువ్వు తెలిసిన తప్పే ఉంది. ఇలా మేమేమన్నాం, ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాలి, మేము తిరగొద్దా? మాకు హక్కు లేదా ఏసీ కార్లో తిరగాలి? ఎప్పుడు ఈ ఎండలో తిరుగుకుంటే ఆ బస్సులలో ఛార్జీలు పెట్టుకుని ఆ రాత్రుల మీద తిరగాల. ఒకరోజు కోదండరాం సార్ కార్లో కూడా ఎక్కాలనిపిస్తుంది. కోదండరాం సార్ కార్లు ఎక్కవ నువ్వు? ఎప్పుడు రాపిడోల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు రాపిడో స్విగ్గీల పనులు ఎక్కాలా? కోదండరాం సార్ కారు ఎక్కొచ్చా సార్? ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాచుకుంటూ వచ్చాడు. ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్, తెలిసిన వాళ్ళ నా కార్లో ఖాళీ లేదంటే మేము వెళ్ళిపోతాం. కోదండరాం సార్ నా కార్లో ఖాళీ లేదంటే వెళ్ళిపోతాం. రాపిడోకి డబ్బులు లేవు సార్. ఇందాక మీడియా సాక్షి 15 నిమిషాలలో వస్తున్నారు సార్. మీరు గెలిపించారు, ఆయన కార్లో బరాబర్ మమ్మల్ని దింపుతున్నారు. అంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. లేదు కార్లు ఎక్కే అధికారం లేదా? కోదండరాం సార్ నా కార్లో ఖాళీ లేదంటే వెళ్ళిపోతాం. కూర్చుంటారు మరి, కూర్చోద్దు కదా, లేచి పక్కన నించోండి. మరి కారు ముందు ఇట్లా లేకపోతే అదే అక్కడే కూర్చోాల్సి వస్తుంది. మరి రోడ్ల మీద కూర్చున్నాం. పబ్లిక్ ఇబ్బంది దేనికి సార్? రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? దేనికి? రేవంత్ రెడ్డి చీటింగ్ చేసిండు, చీటింగ్ చేసిండు. మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. పోలీసుల కూడా సరెండర్ ఇవ్వాలి, టీఎల్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు అడుగుతున్నారు కదా. నేను అందరికి కూడా చెప్పిన రియాసాని పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు. మరి మా సమావేశానికి ఎందుకు రాలే అంటే మొహం లేదా? ఎవిడెన్స్ ఉంది. అంటే ఆయన టైం లేదంట. అంటే రోజుకు 4 మీటింగ్లు ఉంటే ఒక దానికి వెళ్ళే టైం ఉంటుంది, ఒకదానికి వెళ్ళే టైం ఉండదు. ఈ రోజు 4 షెడ్యూల్స్ 5 షెడ్యూల్ చేసుకుంటాము. అంటే మీరు టార్గెటెడ్ గా పిలిచారు, ఆయన టార్గెట్ చేసి రావాలని పిలిచారు. ఇప్పుడే కాదన్నా, అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, చర్చ జరపాలి మాతో. అంటే ఇప్పుడు ఆయన అధికార పార్టీ కాదు కదా, ఆయన పార్టీ సపరేట్ పార్టీ ఉంది కదా. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధులు మేము అడగాలి, ఇన్వైట్ చేసినాం. కోదండరాం సార్ అనేట ఆయన రాజకీయ నాయకులు ఫస్ట్ విద్యార్థుల పక్షాన ఇందాక సార్ వచ్చిండు, 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా, నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుకుని మీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు. మంచి విషయం చెప్పిండు. 15 నిమిషాలు కాదు 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాత్రం బస్ యాత్రలు చేయించారు. ఇవాళ ఏసీ కార్లు కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి. మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమిటో కూర్చోవద్దంట. మరి ఏడ కూర్చోవాలి చెప్పండి? మీ ఇంటికి వచ్చి కూర్చోవాలా? మీకే దిక్కు లేదు. మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్. మా నిరుద్యోగులు బాధ చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు. అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది, కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నారు. రేవంత్ ఎందుకనట్లేవు? నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు. ఆ రోజు కోదండరాం సారు మా రూమ్కి వచ్చి మా ఇంటికి వచ్చి బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరాం సార్కి ఓటేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన వ్యక్తే కోదండరాం సార్. కోదండరాం సార్తో మేము
బస్ యాత్రలు చెప్పిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, చూపెడతాం. ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు, మా వ్యక్తే, మా మనిషే, మేమందరం ఒక్కటే. మారిన మనిషి ఈ మనిషి కోదండరామ్ సార్ ఇది నేనే పక్కకు ఉన్నా. అప్పుడు ఎమ్మెల్సీ కాలే కదా, అప్పుడు నేను పక్కకు ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తిరిగి పక్కకు ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం అయ్యి కోదండరామ్ సారే తిండి తినక ఎంత బాధలు. ఈయన పొంగులేటి సీన్ అంటారు, ఈయన పొంగులేటి సీన్ అంటారు. గుర్తులేదు, మీకు గుర్తులేదనుకో మీకు కాదు. ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల కోసము ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి అధికారాలు వచ్చినాయి, మా సీట్లు వచ్చినాయి, పక్క జరిపారు. రేపు మీరు ఉద్యోగాలు వచ్చినా కలుస్తూ తిరుగుతారు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు. వాళ్ళ ఎమ్మెల్యే గిరి, వాళ్ళ ఎమ్మెల్సీ గిరి, వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు. మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము, ఎమ్మెల్సీలు అడుగుతలేము. కనీసం మాతో వచ్చి మాట్లాడమంటారు. మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవులు కావాలి అడుగుతలేమే. మీరు దక్కను, హిందూ, అదేవిధంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రే. ఆ హామీ కోసం అది అడుగుతున్నాం. ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం, ఆ నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం, సార్ వచ్చి మా కాన్సెప్ట్ అంతా ఈయనే ఉంటాం, అవసరం అయితే నైట్ అంతా ఈయనే కూర్చుంటాం. చేసినదే కదా. శాతగానుడు ఏం చేస్తాడు, ఆన్సర్ చెప్పనోడు ఏం చేస్తాడంటే పోలీసులను పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి, నా మీద 4 ఉన్నాయి, అస్మ మీద 10 ఉన్నాయి, కుమారన్న మీద 4 ఉన్నాయి. అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వడం నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు. ఎందుకు? మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం, మీకు శాత కాలేదప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్గా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వీపు విమానం మొత్తం ముగిస్తాం, వీపు చింతపండు కూడా వేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గరపై పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు ఇప్పిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. నేను అడుగుతున్నాను, మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానే, కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి వాళ్ళని చెప్పి నేను దీక్ష పుస్తాను. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలకు ఇప్పిస్తే విద్యాశాఖ మంత్రి కావాలి. సెమినార్ కే టైం ఇస్తలేడా, మీకు ఉద్యోగాలు అడిపిస్తాడా? ఇలా అమావాస్య అంట దుర్ముహూర్తం ఉందంట, 15 నిమిషాల్లో మంచి ముహూర్తం చూసుకుని వస్తాను చెప్పి ఇప్పుడు ఆయన వచ్చినాక మీరు కదలరు. ఇక్కడ ప్రొటెస్టర్స్ ఎవరున్నారు? లాఠీ తీసుకొస్తాను కదా, లాఠీ తీసుకొస్తాను కదా, ఎవరిని కొడతావు? లాఠీ తీసుకొస్తాను కదా, ఎవరిని కొడతావు? ఎవరు చెప్పారు కొట్టమని? మామూలు కొట్టమని ఇచ్చిరా అన్న లాఠీలు? మీకు అన్న లాఠీలు మామూలు కొట్టమని ఇచ్చిరా అన్న? మన పని మనం చేసుకుందాం, మనం వచ్చిన దానికి మనం పోదాం కదనే. రాని చెప్పినాం కదా, విలేకరులు పక్కకు వచ్చేయండి, పక్కకు కొట్టని అబ్బా ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జాని అందరు మాట్లాడుకురు, అందరు మాట్లాడు ఎందుకు వదిలిపెడుతున్నారు? లాఠీ చార్జ్ చేయని ప్రెస్ క్లబ్ లా మొత్తం దేశం మొత్తం తీసుకుపోదాం. చేయని ఈ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. మధ్య కొడుకులు అని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు.
యాక్షన్ తీసుకోలేదు. మంత్రి చెప్తే మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరు అంటాడో చెప్పిందాం. విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేస్తారు. వాళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు మేము లోకల్ పెట్టినాం. వీళ్ళే ఆపుతారు, కొడుకు లారీ తీసుకురాపోరు అంటారు. కొట్టండి మరి. వీళ్ళే ఆపుతారు, వీళ్ళే లారీ తీసుకురాపోరు అంటారు. వీడియోలు ఉన్నాయి సార్, వీడియోలు ఉన్నాయి అన్న. నశించాలి మీడియా మీద పోలీసుల జులుం, నశించాలి 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 వందలాది పోలీసుల ఐక్యత. అంటే నాకు భయాలు వస్తుంది. భయాలు నాకు కూడా భయాలు వస్తుంది. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగా మాట్లాడతాం. నువ్వు అన్నావు ఇప్పుడు భయా అన్నావు. భయాగి అంటే కూడా భయపడ్డాడు లేడు. మంచిగా మాట్లాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇదే భాష, పోలీస్ భాష ఇదేనా? చక్కగా మాట్లాడండి. భాష మంచిగా ఉండాలి మీది. అంటే మేము నిజం చూపిస్తున్నాం కదా, నిజం చూపిస్తున్నాం. మా మీద ఏ గాలకంతే లేదమ్మా. వచ్చారు కదా మరి కొట్టాలి. కొట్టని రేవంత్ రెడ్డి చెప్తుండేమో మరి లాఠీ చార్జీలు లేమని ప్రెస్ క్లబ్లలో లాఠీ చార్జీలు చెప్తుండేమో. ఆయన ప్రజాపాలనలా రాహుల్ గాంధీ ప్రజాపాలన దేశం మొత్తం తిరిగి నిరుద్యోగుల కాడికి వచ్చి గదమ పట్టుకొని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి వాళ్ళకి ఉస్మానియా బిస్కెట్లు తినిపించి నీలోఫర్ ఛాయలు దాకి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేపించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చిర్రు, చెప్పుకుంటారు కావచ్చు. లట్టు పడని ఉంటున్నామా, కొట్టని ఉంటారు. మీరు ఎందుకు ఆపుతారు? అరే కొట్టనియాలే మీరు తప్పు చేయనియాలే. మీరు ఎందుకు కొట్టనియని ఉంటారు? ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడవాళ్ళని కాడికి వెనకకెళ్ళి లట్టు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి. వాళ్ళ